డీసీఎం వ్యాన్ లో సిమెంట్ లోడు బస్తాల మధ్య గంజాయిని తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు రాచకొండ పోలీసులు. 6 కోట్ల విలువైన 1200 కేజీల గంజాయిని రవాణా చేస్తున్నట్లు చెప్పారు రాచకొండ సిపి సుధీర్ బాబు. వ్యాన్ డ్రైవర్ విక్రమ్ బిష్ణోయ్ను అరెస్ట్ చేశామన్నారు. గంజాయి రవాణాలో 3 కీలక పాత్ర పోషించినట్టు వివరించారు. నిందితులు దేవిలాల్, ఆయూబ్ ఖాన్, రామ్లాల్ గా గుర్తించామన్నారు. ఒడిశా నుంచి రాజస్థాన్ కు సప్లై చేసేందుకు నిందితులు యత్నించినట్లు సిపి చెప్పారు. పక్కా సమాచారంతోనే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ శివారు కొత్తగూడెం దగ్గర పట్టుకున్నట్లు సిపి తెలిపారు. ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ మా ఎస్ఓటి మహేశ్వరం టీం దీని ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చాలా రోజులు చేస్తున్న మూలంగా ఇంటెలిజెన్స్ బేస్డ్ ఒక మంచి ఇంటర్స్టేట్ గ్యాంగ్ ను పట్టుకోవడం జరిగింది. ఇది ఇంతవరకు రాచకొండ కమిషనరేట్ లో ఇంత పెద్ద మొత్తంలో ఇంతవరకు ఎప్పుడు సీజ్ కాలేదు. 1210 kg ఆఫ్ గాంజాని అంతా కలుపుకుంటే 6 crores 25 lakhs టోటల్ ప్రాపర్టీ అది సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఇప్పుడు రాజస్థాన్ నుంచి బయలుదేరి మల్కాన్గిరి ఒడిశాకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ రాజస్థాన్ కు తరలిస్తున్నారు దీన్ని వయా హైదరాబాద్. మా ఆఫీసర్స్ అంతా కంటిన్యూస్ గా ఒక యాక్టివిటీ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ మీద ఉన్నాం. దీంట్లో ఒక నేరస్తుడు ఇతని ఈ కన్సైన్మెంట్ లో తీసుకెళ్లి అక్కడ ఇస్తే 5 lakh rupees ఈయనకు డ్రైవర్ కి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మన దగ్గర పట్టుకున్న విక్రమ్ బిష్ణోయ్ అలియాస్ వికాస్ అని ఉన్నాడు. ఇతను ఉస్మాన్ తహసీల్ ఆఫ్ జోధ్పూర్ డిస్ట్రిక్ట్ అక్కడ నుంచి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఇంకొక రామ్లాల్ అనే అతని ద్వారా వెహికల్ తీసుకొని దెన్ ముఖ్యంగా దేవిలాల్ అనే అతని మీడియేటర్ తీసుకొని వీళ్ళకి సప్లై చేయడం, అల్టిమేట్ ఎండ్ అయూబ్ ఖాన్ దగ్గరికి వెళ్తుంది. ఇందులో ఏంటంటే మాకు టోటల్ నెట్వర్క్ మీద టోటల్ అవగాహన ఉంది. వీల్ గెట్ ద అక్యూజ్. మళ్ళీ మేము ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం కూడా ఇతన్ని మనం పోలీస్ రిమాండ్ తీసుకొని ఇంకా ఇంట్రాగేషన్ లో అతన్ని ఇంటరాగేట్ చేసిన తర్వాత లాట్ ఆఫ్ అదర్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు రావడానికి చాలా అవకాశం ఉంది. దీంట్లో ఇతను ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా ఎలా చేస్తాడంటే ఐరన్ రాడ్ సంబంధించినటువంటి రాజస్థాన్ తీసుకొచ్చేసి మల్కాన్గిరిలో పెట్టి ఆయన అక్కడ ఇచ్చేసిన తర్వాత అక్కడ నుంచి ఒక సిమెంట్ కన్సైన్మెంట్ కొనుక్కొని ఖమ్మంలో దెన్ అక్కడ రీచ్ అయ్యి ఎప్పుడైతే తీసుకొచ్చే సమయంలో దాంట్లో మొత్తము ముందు అన్ని మనకట ఓపెన్ చేయగానే సిమెంట్ బ్యాగ్స్ కనబడతాయి. మధ్యలో వీటిని గాంజా బ్యాగ్స్ పెట్టడం జరిగింది. ఇది 1210 kgs ని ఈచ్ ప్యాకెట్ 500 kg 5 kg ఈచ్ ప్యాకెట్ తో కలిసి 2.5 kg పెడతారు. అట్లా ఈసారి ఇది ఎక్కువ కన్సైన్మెంట్ ఉంది కాబట్టి 5 kg ఈచ్ ప్యాకెట్ పెట్టి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దేవిలాల్, ఆయూబ్ ఖాన్ అండ్ రామ్లాల్ ఈ ముగ్గురిని మేము క్యాచ్ చేయం. వీళ్ళు మల్కాన్గిరి నుంచి కల్లిమెళ, అక్కడ నుంచి డొంకరాయ్ నుంచి మోతుగూడెం నుంచి మనకు మన రాష్ట్రంలో భద్రాచలం అండ్ ఖమ్మం, సూర్యాపేట ఈ విధంగా హైదరాబాద్ పై నుంచి రాజస్థాన్ వెళ్ళే ఈ ఒక రూట్ వాళ్ళు ఉంది. ఆ రూట్ కూడా మనకు అన్రావెల్ అయింది. సో విల్ బి మోర్ ఫోకస్డ్ ఆన్ దిస్ అండ్ ఇది వెరీ గుడ్ బ్రేక్ త్రూ. ఇంత పెద్ద కన్సైన్మెంట్ మొదటిసారిగా మనం రాచకొండ కమిషనరేట్ లో ఇది మనం 2016 లో కమిషనరేట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఇంత పెద్ద కన్సైన్మెంట్ సీజ్ చేయడం ఫస్ట్ టైం.